ఎస్ వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2020 సంబంధించి సో మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఫిబ్రవరి 18 వరకు మన ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా జరిగినాయి. కొన్ని చోట్ల ఫిబ్రవరి 20 వరకు ఎండ్ కావడం జరిగింది. సో మీరు చాలామంది వెయిట్ చేశారు, కామెంట్ రూపంలో ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందని అడిగినారు. సో మనం ఆల్రెడీ కూడా చెప్పినాము. సో మార్చ్ ఫస్ట్ వీక్లో అయితే ఆన్సర్కి రానికి అత్యధికంగా అవకాశాలు ఉన్నాయని చెప్పినారు. ఎందుకంటే సో మళ్ళీ ఈ 2026 ఎంటీఎస్ క్యాలెండర్ కూడా రాబోతుందని కూడా చెప్పినాము. సో అందుచేత సో ఈ ఆన్సర్కి ఎలా రావడం జరిగింది, సో దీనికి సంబంధించిన ముఖ్యమైన నోటీస్ ఏంది, మరి ఆన్సర్కి అనేది ఏ రోజు నుంచి ఎప్పటి వరకు మనకు అందుబాటులో ఉంటుంది, సో ఆ డేట్ తర్వాత మళ్ళీ ఏమైనా ఆన్సర్కి చెక్ చేసుకున్నామంటే 80% మీకు అవైలబిలిటీలో ఉండదు. దయచేసి వెంటనే లాగిన్ అయ్యి మీ యొక్క ఆన్సర్కి చెక్ చేయండి. సో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే రైట్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఆన్సర్కి ఛాలెంజెస్ కూడా మనకు తెలియడం జరిగింది. ఒకవేళ మీకు ఏమైనా ఆన్సర్ కరెక్షన్ విషయంలో తప్పు అనిపిస్తుందంటే సో డైరెక్ట్లీ మీ క్వశ్చన్కి 50 రూపాయలు చొప్పున మీరు చెల్లించి మీరు కమిషన్కి ఛాలెంజ్ కూడా చేయొచ్చు. ఓకే రైట్. సో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో, వాచ్ చేయడం జరుగుతుందో, సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మరిన్ని ఎస్ఎస్సి ఎంటీఎస్ అయితే ఏంటి అండ్ సిహెచ్ఎస్ఎల్ అయితే నేను మరిన్ని అప్డేట్స్ ముందు రియల్ టైం విధానంలో మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే రైట్. సో ఇక్కడ మీరు సబ్జెక్ట్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో uploading of tentative answer keys along with candidates response sheets of multitasking non-technical staff and Havaldar CBIC CBN 2025 regarding. Okay, so the staff SSC commission has conducted MTS and Havaldar so examination from February 4th to 20 varaku conduct cheyadam jarigindi all over India, various centers across the country. Okay, the tentative answer keys along with the candidates response are now available in the commission. Okay, so మీకు ఆల్రెడీ అవైలబుల్లో ఉంది. సో ఈ రోజు నుంచే, దట్ ఈస్ హోలీ మార్చ్ 3rd, ఈ రోజు నుంచే మార్చ్ 3rd 6 PM మీకు అందుబాటులో ఉంది ఆల్రెడీ. సో మీరు దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని కూడా చూపిస్తాను. ఓకేనా. సో ద క్యాండిడేట్ మే లాగిన్ ఇన్ టు ద కమిషన్ బై యూజింగ్ ద రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్. ఓకే, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ స్పెసిఫైడ్ బిలో. సో ఏంటి అంటే సో మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది అవైలబిలిటీలో ఉంటుంది అభ్యర్థులకి అని జాగ్రత్తగా మీరు గమనించినట్టయితే సో ఇక్కడ మీరు జాగ్రత్త చూడొచ్చు. సో ద రెస్పాన్స్ షీట్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మార్చ్. ఓకే, ఫ్రమ్ మార్చ్ 3rd, దట్ ఈస్ టుడే హోలీ, ఫ్రమ్ 6 PM ఆన్వర్డ్స్ ఆల్రెడీ అవైలబిలిటీలో ఉంది, యాక్సెస్ కూడా ఉంది, మీరు చేసుకోవచ్చు. టు 6th March. ఎప్పుడండి ఇక్కడ రాస్తున్నాను, దయచేసి గుర్తుపెట్టుకోండి. సో మార్చ్ 3rd, 3వ తారీఖు నుంచి సో ఎప్పటి వరకు అంటే మార్చ్ 6th వరకు అండి. ఓకే, సో మార్చ్ 6th వరకు మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఓకే, సో మార్చ్ 6th వరకు మీకు ఇది అందుబాటులో ఉండడం జరుగుతుంది. దయచేసి అభ్యర్థులు గమనించండి. టుడే మార్చ్ 6 PM, ఈవినింగ్ 6 PM టు సో 6th March ఈవినింగ్ 6 PM వరకు. చాలామంది చెప్తున్నాను ఆఫ్టర్ మార్చ్ 6th 80% మీకు ఆన్సర్కి అనేది కమిషన్ వెబ్సైట్లో మీ యొక్క డాష్బోర్డ్లో ఉండదు. మరి ఈ మీ యొక్క ఆన్సర్కి మీరు ఎలా రాశారు, మీరు ఎన్ని కరెక్ట్ పెట్టారు, ఎన్ని రాంగ్ పెట్టారు, ఎలా తెలుసుకోవాలి అని ఉంటే సో మీకు డైరెక్ట్గా నేను చూపిస్తాను ఎలా చెక్ చేసుకోవాలి అంటే అది కూడా చూపిస్తాను. అండ్ ఇంకోటి సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకే, సో ద టెంటేటివ్ ఆన్సర్కి రెస్పాన్స్ షీట్స్ విల్ నాట్ బీ అవైలబుల్ ఆఫ్టర్ ద అబోవ్ స్పెసిఫైడ్ టైమ్ లిమిట్. ఓకే, సో చెప్పినాను కదా మార్చ్ 6th తర్వాత 80% మీకు అందుబాటులో ఉంటుంది. దయచేసి అభ్యర్థులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఎలా దీన్ని చెక్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఓకేనా. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఛాలెంజ్ ఎనీ పర్టికులర్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఓకే, సో the representations or challenges if any against the tentative answer key if any may be submitted online from March 3rd to 6th March by paying 50 rupees per questions. ఈచ్ క్వశ్చన్కి 50 రూపాయలు చొప్పున మీరు చెల్లించి మీకు ఒక అనిపిస్తే మీరు ఛాలెంజ్ చేయొచ్చు. సో మరి దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అంటే చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో మీరు ఎస్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి లాగిన్ ఆర్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ లాగిన్ అండ్ రిజిస్టర్ అని ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. నేను హైలైట్ చేస్తాను, దయచేసి అభ్యర్థులు గమనించండి. మీ యొక్క సో రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా సో మీ యొక్క పాస్వర్డ్, ఓకే, ఎస్ఎస్సి పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ క్యాప్చా కూడా ఉంది కదా, అది కూడా మీరు ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీకు క్యాండిడేట్స్ యొక్క డాష్బోర్డ్ అనేది ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది, మీకు క్యాండిడేట్ యొక్క డాష్బోర్డ్ ఏర్పడుతుంది, అది కూడా చూపిస్తాను. మీకు ఆ డాష్బోర్డ్లోకి వెళ్ళండి. ఆ డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇలా ఓపెన్ అయిన తర్వాత సో అప్లికేషన్ స్టేటస్ కాకుండా ఆన్సర్కి ఛాలెంజ్ అని ఉంటుంది. సో ఆ ఛాలెంజ్ వాళ్ళకి ఇక్కడ ఆన్సర్కి అని సపరేట్ సెక్షన్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు
మీ యొక్క రెస్పాన్స్ కీ అనేది మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా? సో మీకు రెస్పాన్స్ కీ అనేది మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ టుడే అబౌట్ ద ఆన్సర్కి. సో చాలామంది చాలా వెయిట్ చేశారు, చాలా ఇబ్బందులకు గురైనారు. సో వాట్ ఎవర్ ఇట్, సో మన సంతోషమే, మనకు మంచి కోసమే అనుకొని సో మరి ముందుకెళ్దాం. సో మీ యొక్క ఆన్సర్కి చెక్ చేసుకోండి. ఇఫ్ ఎనీ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మన సపోర్ట్ కాల్ నెంబర్ కూడా ఉంటుంది, దాన్ని మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. దయచేసి కొత్తగా చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ కుదిరితే నెక్స్ట్ డే రేపు లేదా రేపు ఈవినింగ్ కల్లా సో కట్ ఆఫ్ అనాలిసిస్ చూద్దాం. సో కట్ ఆఫ్ సేఫ్ స్కోర్ ఏంటిది, సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటిది, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ముఖ్యమైన సర్టిఫికేట్స్ సో ఏవైతే మీరు త్రూ యువర్ ఆన్లైన్ ఫిల్లింగ్ ఫామ్లో సబ్మిట్ చేశారో దానికి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా రెడీగా ఉండాలి, అది కూడా మన నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో అప్ టు హియర్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ టు యువర్ మిత్రులకు కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.